హాయ్ ఫ్రెండ్స్, మన సంతనువే సీరియల్లో ఇక మధు అయితే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడానికి తేజతో ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుంది. మరి ఇదంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సీరియల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక యష్ దాము కూర్చొని దాము అంటుంది, సింధు చాలా నలిగిపోతుంది. ఇక ఈసారైనా సింధుకి చాలా వరకు రెస్ట్ ఇవ్వాలి అని చెప్పి యష్తో అంటుంది. యష్ అలాగే అమ్మ అంటాడు. ఇంతలో సింధు అయితే వస్తుంది. ఇక సింధుతో ఇలా అంటాడు, సింధు 2 రోజులు రెస్ట్ తీసుకున్నాక మనం మీటింగ్ అరేంజ్ చేసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం అని చెప్పి వెంటనే నాన్నకి ఫోన్ చేయి అంటాడు. అప్పుడు సింధు కొంతసేపు భయపడి చంద్రకైతే ఫోన్ చేస్తుంది. ఇంతలో చంద్ర ఫోన్ అయితే సిద్ధార్థ్ చంద్రలా మాట్లాడతాడు. ఇక యష్ అయితే తండ్రి అనుకుని మాట్లాడతాడు. వెంటనే నువ్వు వచ్చే నాన్న అని చెప్తే నాకు ఇంకా ఇక్కడ పని పూర్తవలేదు, వస్తానులే త్వరలో అంటాడు. ఇక దాముని మాట్లాడమంటే నేను మీ నాన్నతో మాట్లాడను అని కోపమించి వెళ్ళిపోతుంది. ఇక యష్ అయితే చూసారు కదా అమ్మ కోపం, మీరు వెంటనే రండి అని చెప్తాడు. ఇక అయితే సింధుకి ఇవ్వు అని చెప్తాడు సిద్ధార్థ్. అప్పుడు చంద్ర అనుకుని యష్ మాట్లాడాక సింధుకి ఇస్తాడు. ఇక సింధు అయితే చాలా థ్యాంక్స్ సిద్ధార్థ్, మా వాళ్ళకి ఒక అబద్ధం చెప్పి వాళ్ళని బ్రతికించావు అని చెప్పి అంటుంది. పర్వాలేదు సింధు, ఇంట్లో వాళ్ళకి నువ్వు చెప్పేదాకా నేను ఈ ఫోన్తో మేనేజ్ చేస్తాను, నువ్వేం భయపడకు, నువ్వు జాగ్రత్త అని చెప్పి సిద్ధార్థ్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇక మధునైతే బెయిల్ ఇచ్చి తేజ అయితే బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చాక ఇంట్లో వాళ్ళ అందరికీ తెలిసిన నేను నీ పక్కనే ఉండి నీ బుద్ధి తెలుసుకోలేకపోయాను, నేను నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తే అప్పుడు మధు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అంబిక వచ్చి, నువ్వు అంతగా ప్రేమించే నా మేనకోడలతో ఉండి దీన్ని ఎలా ప్రేమించావురా, అసలు నీకు ఏం అనిపిస్తుందో కూడా తెలియట్లేదా, ముందు దీన్ని నీ జీవితంలోంచి తొలగించు అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తేజ అయితే చూసావు కదా వీళ్ళందరికీ తెలుస్తుంది కానీ నాకు తెలియలేదు, నాకు విడాకులు ఇవ్వు అంటే అప్పుడు మధు ఇస్తాను, ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు, వాళ్ళని కూడా క్షమాపణ చెప్పి అప్పుడు నీకు ఇస్తానని చెప్తుంది. అప్పుడు తేజ అయితే ఇంటికి తీసుకెళ్తాడు. ఇక తేజ అందరితో కలిసి నేను ఈ మధుకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు దాము భాగ్యం యష్ సింధు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో మధు అయితే యాక్టింగ్ మొదలు పెడుతుంది. నన్ను క్షమించండి, మీరేంటో తెలుసుకోలేకపోయాను, ఇంటికి పెద్ద కోడలుగా నేను ఏమీ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నాకు తేజ విడాకులు ఇస్తాడు, నాకు ఉండడానికి కూడా నీడలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక సింధు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక దాము కూడా ఏం మాట్లాడదు. దాము కాళ్ళు పట్టుకుని మధు అలా బతిమలాడుతూ ఉంటుంది. తేజ అయితే నాకు విడాకులు ఇచ్చే, అసలు నువ్వు ఉండడానికి లేదు అంటే అప్పుడు మధు అయితే ఏం చేయను, ఇస్తాను, నాకు మామయ్య కూడా లేరు, ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, అత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకు ఏడుస్తూ ఉన్న దాము అయితే కరగదు. ఇక చూసారు కదా ఈరోజు ఎపిసోడ్. మరి తేజకి మధు విడాకులు ఇచ్చి బయటికి వెళ్ళిపోతుందా, లేదంటే నేను మారాను అన్న వంక పెట్టుకొని మళ్ళీ సింధును సాధిస్తుందా అన్నది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.